మొదటిసారి మొదటిసారి మౌనం మాట్లాడుతోంది మొదటిసారి మౌనం మాట్లాడుతోంది అంతులేని అనుభూతులు గొంతు దాటగా 5 పదుల అనుభవాలు పెదవి విప్పగా సాగించిన పయనాలు సాధించిన విజయాలు నేర్చుకున్న నియమాలు ఊర్చుకున్న నిమిషాలు కనిపించని చిత్రాలు కనిపెట్టిన చిట్కాలు తల పండిన వివరాలు తెర వెనక విషయాలు పాఠాలుగా మలచాలని 10 మందికి తెలపాలని పాఠాలుగా మలచాలని 10 మందికి తెలపాలని మొదటిసారి మౌనం మాట్లాడుతుంది ఆ మాటల మధుర ఝరి సౌందర్య లహరి నమస్కారం. ఎంవీఆర్ మాల్ వైజాగ్ సౌందర్య లహరి దర్శకేంద్రుడి సినీ స్వర్ణోత్సవానికి స్వాగతం సుస్వాగతం. సార్, ఈ సినిమాలో ఇంకొక గొప్ప విశేషం ఏమిటంటే ఎక్కువ నంబర్ ఆఫ్ సీన్స్ లో ముగ్గురు కమీడియన్స్ 30-40 సీన్లో కనిపిస్తారు. సీన్లే కాదు, పాటలు కూడా. అందులో ఒక పాట ఎలా ఉంటుంది మన సౌందర్య లహరి అనే విషయం మీద డిస్కషన్ జరిగిన పాట ఒకసారి చూద్దామా సార్? ఇతను ఒప్పుకోబట్టి, లేకపోతే ఇతను ఆల్రెడీ పాపులర్ హీరో అయితే అన్ని సీన్లు వాళ్ళకెందుకు సగం తీసేయమని చెప్పేవాడు. ఆ సినిమా అంతా ఆడలే కదా అతను ఆడుకున్నారు. అసలు కష్టం, అందరూ హీరోస్. పెళ్లి చేయడానికి మేము పడ్డ యాతన నరకం. ఈవిడేమో గబుక్కుని కుప్పనేసి. అందుకే డైరెక్టర్ గారు పెట్టిన ముద్దుగా పెట్టిన అంటే అంతమంది పేర్లు చెప్పలేం కదా. అవును, ఉంది కదా, అందరూ దాంట్లో ఇంక్లూడ్ అయిపోతారు. ఎంత కష్టపడ్డామండి. ఎంత కష్టపడ్డారో ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఆయన కంటతడి కూడా పూలు వేయడం వల్ల కనపట్లేదు కదా కన్నీళ్ళు. రమ్యకృష్ణ లాగా ఉంటుందా? ఎలా ఉంటుంది ఆ పాట ఏంటి మేడం? అదే చూద్దామండి. దొరికితే మాట్లాడుతూనే ఉంటావు. ఇప్పుడు అర్థమైందా డాన్స్ మూమెంట్స్ అన్ని ఎలా నేర్చుకున్నాడు? మీ దగ్గర నుంచే. అంతేగా అడుగు. అందుకే చాలా కేర్ఫుల్ గా ఉన్నాం మేము కూడా. పెద్ద ఎక్స్ప్రెస్ చేయలేదు, ఇప్పటికీ తగ్గలేదు నొప్పులు. శ్రీకాంత్ యాక్చువల్ గా జొన్నవితులు గారు రాశారు ఈ పాట. సరే 4 క్వశ్చన్లు అడిగేసి వదిలిపెట్టేస్తే అయిపోతుంది కాదు, పాట ఉంటే బాగుంటుంది. సరే ఏళ్ల మొహాలు అసలు 3 నిమిషాల పాట తట్టుకోవటం ఎలానే ఎక్కువ. 18 ఏళ్ల క్రితం అనుకున్నాడు రా, ఇప్పుడు కాదు. నవ్వెందుకు వస్తుంది నీకు? నవ్వు వచ్చేస్తా. ఓకే, వీళ్ళ ఫేసులు 3 నిమిషాలు ఎట్లా చూస్తారని ఆయన. సరే ఓకే. అందుకనే ఏం చేశానంటే, ఏదైనా హీరో కమెడియన్స్ కదా, అందుకనే అప్పటికే 50-60 సీన్స్ ఉన్నారు, 2-3 పాటలు. సరే ప్రతి పాటలో ఏదో ఒకటి చేయాలి, లేకపోతే వీళ్ళ మొహాలు అంతసేపు చూస్తే పిక్చర్ ప్రమాదం కదా. అందుకనే ప్రతి షాట్ లోనూ ఉన్న దేశంలో ఉన్న హీరోయిన్స్ అందరినీ పెట్టేసాం అనమాట. సో దృష్టి వీళ్ళ మొహాల మీద కన్నా కూడా దాని మీదకి వెళ్ళిపోవటంతో మనకు సబ్జెక్ట్ వచ్చింది. వీళ్ళ మొహాలు ఉన్నట్టుంటే సాంగ్ కూడా వీళ్ళ మొహంలో ఉంది అనరు. నిజంగా అయితే మటుకు వీళ్ళ కాంట్రిబ్యూషన్ ఏంటంటే మూమెంట్స్ అన్ని వాళ్ళే వేసేది. గొప్ప రెండనేవాడిని అనగానే మీరు ఎలా చెప్తారు ఈ సాంగ్ ఈ సాంగ్ అంటే ఈ నలుగురితో రియాక్షన్ ఇవ్వటం చాలా కష్టం. అతను లిప్ లేదు, ఆయన రియాక్షన్ అంతా పక్కెళ్ళి ఇవ్వటమే కదా ఈ అమ్మాయిని ఊహించుకుని. సో అతనికి యాక్టివిటీ పెట్టడం కోసం అది పెట్టాము. బట్ వాళ్ళ మధ్య నలిగిపోవడానికి మటుకు చాలా ఇబ్బంది పడ్డాడు. షాట్కి అడ్జస్ట్ అయ్యి, పైగా వీళ్ళకైనా పూనకం వచ్చినట్టు ఇదే ఛాన్స్ దొరికింది. 18 ఏళ్ల క్రితం ఇంత అవకాశం ఎవరిచ్చారు? పుట్టుమచ్చ గురించి వెతకడం వీళ్ళందరూ. అది మాత్రం 3 స్టేట్స్ లో వెతికాం. సూపర్. మార్నింగ్ ఆంధ్రప్రదేశ్ లో వెతికి, ఈవినింగ్ చెన్నైలో వెతికి, నైట్ అంతా బెంగళూరులో వెతికాం. అడగండి, కొట్టారు అక్కడ లేడీస్. వీళ్ళేమో భాష తెలియదు, వాళ్ళకి తెలియదు. వాళ్ళు వెళ్ళి ఆ ప్రతి జూనియర్ ఆర్టిస్ట్ దగ్గరికి వెళ్ళి
పుట్టుమచ్చు ఉందా అని చూడాలి. ఈవిడేమో అనుకున్నట్టు వాళ్ళకి ముందు చెప్పాలి కదా సౌండ్స్ ధడేల్ మని ఇట్లా సౌండ్స్ వస్తారంటే బాబు మోహన్ ని వీణ్ణి నన్ను చిక్కుట్టు కొడుతున్నారు వాళ్ళు. కొట్టడం అంటే లిటరల్ గా అదేదో ఆ భాషలో కన్నడ భాషలో తిట్లు. నజ్జిమహనే ఏంటది? నేను అజ్జిమహనే మాకు ఆ సౌండ్స్ తప్ప అర్థం తెలియదు కదా. తన్నులు తింటాం మాత్రం తెలిసింది. మీకు గుర్తుందండి? వైజాగ్ నుంచి మనం చెన్నై వెళ్ళి అప్పట్లో స్ట్రైక్ ఇక్కడ చేయడానికి వీలేదంటే అప్పుడు బెంగళూరులో. ఈ సినిమాలో మనం మర్చిపోయింది ఇంకోటి ఏంటంటే సుబ్బారావు గారు అనంత్ వాళ్ళిద్దరు కాఫీలు తాగారా టిఫిన్లు చేశారా అనేది అది కరెక్ట్ గా ఎప్పుడు ఏ యాప్ట్ గా టైమింగ్ లో పడిందో అప్పుడు అంత అద్భుతమైన లాఫ్టర్ క్రియేట్ అయింది. ఇప్పటికీ చాలా సినిమాల్లో కూడా సరదాగా కాఫీలు తాగారా టిఫిన్లు చేశారా అనేది ఇప్పటికీ అక్కడ మారిపోయింది. ఆ సీజన్ లో వీళ్ళకి డిమాండ్ వచ్చింది. వీళ్ళిద్దరు రమ్మని వాళ్ళు పెళ్లిళ్ళ సేవకి డబ్బులు ఇస్తాం వచ్చి మధ్యలో కాసేపు యాక్ట్ చేశారండి. అది ఎక్కడ క్రియేట్ అయింది సార్? ఒకటి అనుకున్నది మధ్య మధ్యలో డిస్టర్బెన్స్ కావాలని చెప్పేసి చూసా సమయం ఎంత కష్టపడ్డాం. చాలా తెలిసింది అక్కడ. అసలు భరణి గారు అయితే దొర్లుకుంటూ వెళ్తున్నారు. ఇంకే పడిపోతున్నావా ఏంటి జరుగుతుంది మాకేం తెలుసు. మొత్తం కుప్పని పైగా పిలవటం కూడా అసిస్టెంట్ డైరెక్టర్స్ వాళ్ళు కూడా భరణి గారు ప్రమాద షార్ట్ అట్లా లేదు కుప్ప రండి అనగానే పోనీ మేమన్నా ఉందాంరా కుప్ప అని పిలిచినప్పుడు వెళ్ళటం ఏంటని కాదు. అరే కుప్ప పిలుస్తున్నారు రండి వెళ్ళిపోవడం అంత దానికి చిక్కలేదు చిన్నదాని ఆచూకి డైరెక్ట్ గారు ఈ సినిమాకి మీకు బెస్ట్ కొరియోగ్రఫీ ఈ సాంగ్ ఎక్కువ మార్క్ పడి ఉంటాయి మీకు. కొరియోగ్రఫీ అవార్డు కూడా ఇందులో ఒకటి చెప్పాల్సింది ఏంటంటే ఈ సాంగ్ గురించి మిగతా అంతా మేమేదో ఎగిరాం చేశారు అయిపోయింది. కంటిన్యూటీ మిస్ అవుతుంది సార్. ఇందాక షార్ట్కి అదేం లేదు. తలపాకు చుట్టుకుంటాం ఒకసారి ఉంటారు ఉండరు దూకుతారు ఏం చేస్తారో తెలియదు. కానీ ఈ సాంగ్ మార్నింగ్ 9కి స్టార్ట్ చేసి 1 గంటకి అయిపోయింది. 1 గంటకి అయిపోయిందా? 9కి స్టార్ట్ చేశారు సార్. 9 నుంచి 1 గంటకి ఫినిష్ వెళ్ళిపోండి ఇటోళ్ళు అది మీ ఫేస్ లో నాకు కనిపించకూడదు ఎందుకు ఎట్లా ఉన్నారు ఇక్కడే అంటారు. 4 o'clock ఫ్లైట్ మనకి. అది కరెక్ట్ 4 o'clock ఫ్లైట్. రూమ్కి వెళ్ళి ఎవరి లగేజ్ ఒకటి తీసుకొని అందరికి ఆయన కావాల్సినటువంటి ద్రవ పదార్థానికి సంబంధించిన గిఫ్ట్ అది ఇచ్చారు. ఎవడు కాడు తీసేసుకుని తప్పప్పుడు 4 o'clock అంతా ఎయిర్పోర్ట్ లో కలిసి. టోటల్ సినిమాలో బాగా ఎక్కువ ఇబ్బంది పడింది శ్రీకాంత్. సరే 5 రీళ్ల వరకు ఈ అమ్మాయి గురించి ఎతకటం ఊహలో కనపడితే ఏం చేయాలి, నెంబర్ ఆఫ్ షార్ట్స్ తీయటం వేరు. బట్ ఇదేంటే పిచ్చితనం. ఇది ఎక్కడో చూసిన అమ్మాయి మళ్ళీ కనపడటం అంటే వేరే విషయం. 4 ట్రాలీస్ 4 జూమ్ చేసి కల్లో ఉన్న అమ్మాయి నిజంగా ఉందని కనపడితే ఏదో ఒక ఎక్స్ట్రా వండర్ చేయకపోతే అది కన్విన్సింగ్గా ఉండదని చెప్పేసి దానికి చాలా ఆలోచించి ఈ పెళ్లి అట్మాస్ఫియర్లోంచి ఏమేమి ఎలిమెంట్స్ వాడాం ఒకసారి చూద్దాం. ఫస్ట్ టైం కనపడినప్పుడు వీళ్ళకేంటి ఊళ్ళన్నీ చెప్పారు, తండ్రులు తిన్నారు, ఈ అమ్మాయి కనపడుతుందో లేదో తెలియదు. వీళ్ళకి నిజంగానే వీడిది పిచ్చి అనుకుంటున్నారు. నిజంగానే అమ్మాయి కనపడితే వీళ్ళ రియాక్షన్ ఏంటి, అసలు వీళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారు, ఇంత ఆలోచించి కొన్ని చిలిపి చేష్టలు చేశాను. ఇన్ని షార్ట్లు వేస్తే గానీ మళ్ళీ రివీల్ చేయడు. వీళ్ళు పళ్ళాల మీద నుంచి దారతారే, చాలా ఆలోచించాల్సి వచ్చింది. మామూలుగా పరిగెత్తుకొస్తే చాలదు, ఊహకు అందనే విషయం జరిగింది. దాని కంటిన్యూటీ కోసం అని చెప్పి అంతకుముందు యాక్సిడెంట్ గా పళ్ళాలని ఇది చేయటం లాజిక్ కంటే వేరు. లాజిక్ పక్క పెట్టేసి మేము మెట్ల నుంచి జారామనుకుంటున్నారా మీరు? కాదు, గ్రాఫిక్స్ లో మొత్తం చిన్న చిన్న అంటే ఒక సైజు ఉన్నాం కదా ఇప్పుడు, అంటే కొంచెం పెద్ద సైజు అయినా కూడా అప్పుడు ఒక సైజులో ఉన్న చిన్న జంతువుల ఆకారంలో ఉన్నాం. దొర్లుకుంటూ వచ్చేయటం, ఒకటి మీద గుట్టలు పట్టేట అక్కడ పడిపోవడం. ఆయనేమో అలాగే నవ్వుతూ ప్లేట్ల మీద కూర్చుని భరతనాట్యం చేస్తారు. సౌండ్లు ఫెడేల్ మని బంపర్ గా వచ్చాం కదా. మట్టుకు హ్యాట్స్ ఆఫ్. నిజంగా ఇప్పుడైతే చేయరు అసలు. ఇప్పుడు ప్లేటా డీటా ఇది కన్విన్స్ గా ఉందా శ్రీకాంత్? వాళ్ళు రావడం అనేది చూడటం అనేది డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ గా కమ్యూనియన్స్ ఆస్పెక్ట్ లో పరిగెత్తుకొచ్చి ఇట్లా చూడటం వేరు. మేకింగ్ ది టోటల్ ఎపిసోడ్ ఇంటూ ఎంటర్టైన్మెంట్ బేస్డ్. ఎందుకంటే రియాక్షన్స్ అంతసేపు సస్టైన్ చేయడం కూడా బాగోదు. ఒకసారి చూసి ఆశ్చర్యపోయినా కదా. ఇప్పుడు ఆ ఎలిమెంట్ వల్ల అది ఆటోమేటిక్ గా ఇదైంది. ఈ ఒక్క సీన్ కి బాగా
కష్టపడాల్సి వస్తుంది. లక్కీ బెంగళూరులో తీసాం. మూడు కూడా కరెక్ట్ గా ఆడుతుంది. ఇది మొత్తం బెంగళూరు అండి. అప్పటిదా తిట్టు తిని ఉన్నాం కాబట్టి మూడు కూడా కరెక్ట్ గా క్యారీ అవుతాయి. శ్రీకాంత్ గారు ఫస్ట్ టైం ఆ సన్నివేశంలో సౌందర్యలహరిని చూస్తున్నారు, అలా ఆశ్చర్యపోయారు. వెనకాల బ్రహ్మానందం గారు కూడా అదే ఎక్స్ప్రెషన్ లో ఉన్నారు చాలా సేపు. ఈవిడ అని ఈవిడ కోసం ఇంత తిప్పలు పడుతున్నాడు. మమ్మల్ని ఇలా తిప్పలు పెట్టాడు, ఆయన అలా తిప్పలు పెట్టాడు. లైట్స్, సౌండ్, రోల్, యాక్షన్. ప్యాన్, రోలీ, జిమ్మీ, కట్. ఓకే, ఇలా డైరెక్షన్ గురించి మీకు బోలెడని విశేషాలు తెలుసా? కానీ ఇంకా చాలా సందేహాలు ఉన్నాయా? డైరెక్ట్గా దర్శకేంద్రుడిని ఆయన సినిమాలకు సంబంధించి అనేక సందేహాలు అడిగి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఇదే మీ గోల్డెన్ ఛాన్స్. ఈ నంబర్కి ఫోన్ చేయండి. డైరెక్ట్గా డైరెక్టర్ గారి సినిమాలకి సంబంధించిన విశేషాలని అలాగే సందేహాలని ఆయన్నే అడిగి తెలుసుకోండి. దర్శకేంద్రుడితో డైరెక్ట్ టాక్. సార్ ఇప్పుడు ఒక సాంగ్ చూపిస్తాము. ఆ సాంగ్ చూసిన తర్వాత అందరూ ఆ సాంగ్ పాడాలి. ఏ అంత కచ్చ కట్టారేంటి? ఒకసారి చూద్దాము. క్యారెట్ సిమోక ఎర్రపట గుర్రపుగా ముద్దు పెరుసీక. 2-3 చోట్ల ఎలిమెంట్స్ బాల్ ఇసురుకున్నట్టు మైమ్ చేయటం, లాస్ట్ షాట్ లో రియల్ గా యాపిల్ వస్తుంది. అట్లా ఒక చోట అందాలకు అభిషేకం చేస్తున్నప్పుడు అది మైమ్ చేసి మళ్ళీ లాస్ట్ లో పూలు పట్టడం. కోరియోగ్రాఫర్ లేకుండా మనం ఫెయిల్ అవ్వకూడదు ఎక్కడో చోట అని చెప్పేసి టోటల్ గా ఏదో ఒకటి ఎలిమెంట్ యాడ్ అవ్వాలని చెప్పి ప్రతి దాంట్లో ఆలోచన పెట్టాము. ఒక రకంగా అంతకుముందు చేసిన సాంగ్స్ అన్ని సిచ్యువేషనల్ సాంగ్స్ అందరి మీద చేసిన సాంగ్స్, బట్ లవ్ ఫీలింగ్ వచ్చి సాంగ్ ఈ సాంగే మూమెంట్లు అన్ని మిక్స్ చేసి చేసింది. సరే ఈ సాంగ్ లో టెన్షన్ పడ్డాను. మూమెంట్లు నువ్వు చెయ్యని వాళ్ళు ఏంటి చేసేది మూమెంట్ 3 రకాలు చేయరా, ఇది కాదు ఇంకోటి చేయని ఫుల్ కన్ఫ్యూజన్. దీప్తి ఇద్దరికే వదిలేసాం అనమాట. ఇప్పుడు శ్రీకాంత్ గారు పాడబడుతున్నావు అదేనా? ఇదే నన్ను తప్పురా ఏం చేశారు పాపం వాడు, ప్రేక్షకులు ఏం చేశారు పాడారంటే ఒక అర్థం ఉంది. మేము పాడితే బాగుంటుంది. వాళ్ళు రాంది వచ్చినట్టు పాడితే అది ముద్దు ముద్దుగా ఉంటుంది. ఇంత వచ్చి ముద్దుగా ఉంటుంది. షూటింగ్ అందరూ శుభ్రంగా పాడారు. చెమ్మ చెక్క చెమ్మ చెక్క చారడేసి మొగ్గ ఎర్రబడ్డ పిల్లబుగ్గ ముద్దు పెరుసీక చి 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 సిగ్గ. సౌందర్యలహరి కార్యక్రమానికి నెక్స్ట్ రాబోతున్నటువంటి అతిథి పెళ్లి సందడికి వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్, ఎన్నో భారీ బడ్జెట్ సినిమాల్ని మనకు అందించినటువంటి మెగా ప్రొడ్యూసర్ అశ్విని దత్ గారు. కిల 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 పడుచుకో కిల మలికే ప్రియ గీతిక పెళ్లి కిల. పెళ్లి సందడి సినిమాకే కాదు ఇంకా ఎన్నో సినిమాలకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన సాయిబాబు గారిని ఆహ్వానిస్తున్నాం. అశ్విని దత్ గారు వెల్కమ్ అండి. అలాగే సాయిబాబు గారు. అండ్ ఇంత మంచి సినిమాని మాకు అందించినటువంటి ప్రొడ్యూసర్స్ గా ఆ రోజు అక్కడ శుభాకాంక్షలు చెప్పలేకపోయాను, కానీ ఇప్పుడు మాత్రం చెప్తున్నామండి. ఎన్ని సంవత్సరాలైనా సరే గుర్తుండిపోయేటువంటి సినిమాని అందించారు పెళ్లి సందడి. అంతా ఆయనేనమ్మా. కృష్ణ భగవానుడు మహాభారతంలో ఏంటో ఈ సినిమా ఏంటి, ఈ సినిమా రంగానికి ఆయన. సార్ ఇప్పుడు చెప్పండి. అరవింద్ గారు, జగదీష్ గారు, వాళ్ళ తరపున కూడా వాళ్ళకి కూడా కృతజ్ఞతలు ఇంత మంచి సినిమాని అందించినందుకు. ఈ సినిమాలో ఉన్న గొప్పతనం ఏంటంటేనేమో వాళ్ళంత గొప్పగా యాక్ట్ చేసి ఎంత సూపర్ డూపర్ హిట్ అయిన సినిమాని మేము సొంతంగా రిలీజ్ చేసాం. టోటల్ ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఈవెన్ అమెరికా కూడా మేమే రిలీజ్. అది మీకు ఆయన మీద ఉండే కాన్ఫిడెన్స్. బాగా నష్టపోయినట్టున్నారు. టోటల్ పిక్చర్ అంతా వాళ్ళు వచ్చిన మొత్తం సాయిబాబా గారి దగ్గరుండి చాలా తక్కువ. సో సాయిబాబు గారిని అడుగుతాను నేను ఇప్పుడు. సరే, ఎవరు టైం కి కరెక్ట్ గా వచ్చేవాళ్ళు, ఎవరు ఎక్కువగా ఇబ్బంది పెట్టకుండా? వచ్చేవాడు కాదు కాబట్టి ఆయన అడిగితే ఆయన పనులన్నీ చూసుకొని వచ్చేవాడు పాపం. అందరం ఒక చోటే ఉండేవాళ్ళం కదా. అదేం లేదు. చెప్పాం కదమ్మా. పిక్నిక్ సినిమా అంతా పిక్నిక్ అవటం పద్ధతి. మన టూర్ మాత్రం చెప్పుకోదగింది. జరిగింది. మళ్ళీ ఆ తర్వాత టూర్స్ ఎలా జరిగింది, చెట్ల కింద ఎక్కడెక్కడో బస్సు ఆపి అందరం భోజనాలు చేసి మళ్ళీ ఇంకో చోటుకి వెళ్ళినప్పుడు ప్లాన్ చేసి ఆ ఊళ్ళో వాళ్ళు
అదే ఊళ్ళు ఊళ్ళు నీరాజనం. ఆశ్చర్యకరంగా జరిగిన సంఘటన అది పెళ్లి సందడి. కాకినాడలో మనకి ఆకుమతి తేనె అన్ని చోట్ల ఇచ్చారు. చాలా చోట్ల తమలపాకులు తేనేసి వెల్కమింగ్. ఈ సినిమాలో ఒక సీన్ అది దాని ప్రకారం వాళ్ళు అలా చేస్తారు. చాలా సాధారణమైనటువంటి ఒక సన్నివేశాన్ని ఎలా డ్రామటైజ్ చేయొచ్చు, దానికి మీ టచ్ మీరు ఎలా ఇచ్చారు అనేది ఒకసారి సీన్ చూసిన తర్వాత మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను సార్. ఎక్కువసేపు హోల్డ్ చేయలేం కనుక 2-3 చోట్ల ఎప్పుడు రివీల్ అవుతుంది ఇంటర్వల్ ముందు ఒకసారి ఈ రవళకి ఫిక్స్ అయిన అబ్బాయే దీప్తి లవర్ అని అక్కడ మిస్ అవుతుంది. అవునండి. తర్వాత శ్రీకాంత్ ఫోటో తీయటానికి ట్రై చేస్తారు, ఇది ఈ అమ్మాయికి చూపించడం కోసం అని చెప్పేసి. సో కొన్ని ఫోటోలు తీసిన తర్వాత ఈ అమ్మాయి లేట్గా వస్తుంది, నాకు ఆ ఫోటో చూపించండి అన్నప్పుడు ఒకే ఒక ఫోటోలో ఉంటాడు. అది ఎలా ఈ అమ్మాయి చూడకుండా తప్పించుకుంటాం అనేది చాలా ఎక్కువ డ్రామటైజ్ చేసి తీసాం. అది ఒకసారి చూద్దాం. చాలా బెస్ట్ పార్ట్ సార్ ఇది మూవీలో. ఇది ఒక మంచి చాలా బెస్ట్ పార్ట్. ఎండ్ కదా. అవునండి. ఆడియన్స్ కి ఇవ్వాల్సిన టెన్షన్ ఇవ్వాలి, ఇచ్చిన తర్వాత టోటల్గా చల్లగా కడుపు చల్లగా ఉండాలి అనేదో అంటారు కదా, నీళ్లు వాళ్ళ ఆశల మీద నీళ్లు చల్లారన్నట్టు. అంటే అంత ఎక్కువ ఆలోచించలేదు, బట్ ఇది ఆలోచించి టోటల్ సీన్ ఆలోచించి అనమాట. ఒక్క ఫోటోలో కరెక్ట్గా ఉండాలి. ఆ ఒక్క ఫోటో అందుకనే దాని మీద అంత వర్కౌట్ చేస్తుంది. ఆ బిందుని అంతకుముందే బిందు దగ్గర ఎక్కువ షాట్లు పెట్టి వన్ ఆఫ్ ది క్రూషియల్ షాట్. ఎప్పుడు ఈ లవ్ డ్రామాలో 3-4 ఎపిసోడ్లు వస్తాయి. ఒకప్పుడు కుక్క రివీల్ చేసే ప్లేస్ ఒకటి వస్తుంది, అక్కడ ఒక విధంగా తప్పించుకుంటుంది. అలా ఇది ఆల్మోస్ట్ ఓకే అనుకున్నప్పుడు ఫైనల్గా ఎలా ఇదైందని తీసుకొచ్చాం అనమాట. ఇక క్లైమాక్స్ లో సాంగ్, ఆ సాంగ్ విషయంలో రాఘవేంద్రరావు గారు, కీరవాణి గారు బోలెడన్ని సిట్టింగ్స్ జరిగాయని, అంతకుముందు సౌందర్యలహరి కార్యక్రమానికి కీరవాణి గారు వచ్చినప్పుడు చెప్పిన విషయం ఏంటంటే 31 ట్యూన్సా సార్ మీరు చేయించింది? 32? క్లైమాక్స్ లో సమస్య వచ్చింది. డైరెక్ట్ గా ఒకళ్ళనొకళ్ళు సాక్రిఫైస్ చేసేసుకుని అల్టిమేట్ గా ఎవరో ఒకళ్ళు సాక్రిఫైస్ చేయాలి. అది క్లైమాక్స్ టేక్ ఆఫ్ చాలదు, దానికోసం ఒక సాంగ్ పెట్టాలి. ఎట్లా అంటప్పుడు చాలా మంది అగైన్స్ అనమాట. క్లైమాక్స్ లో సాంగ్ ఏంటి, క్లైమాక్స్ లో సాంగ్ ఏంటి పెట్టినా కూడా హెవీ నోట్ సాంగ్ పెట్టాల్సి వస్తుంది. హ్యాపీగా పాడలేరు కదా. ఇతనికేమో ఈ అమ్మాయి సాక్రిఫైస్ చేసిందని తెలుసు, ఆ అమ్మాయిని భావంపక చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ సాంగ్ పెట్టాలి, ముగ్గురు పార్టిసిపేషన్ ఉండాలి. టోటల్గా వీళ్ళందరికి కూడా తెలుసు, మిగతా కుప్ప అందరికి కూడా అప్పటివరకు ఎంటర్టైనింగ్గా ఉన్న కుప్ప అందరికి కూడా తెలుసు. ఈ అమ్మాయి ఒక్కదానికే తెలియదు అనమాట. బట్ ఈ అమ్మాయి పార్టిసిపేషన్ ఉంటే సీతారామ శాస్త్రి గారు చాలా అద్భుతంగా ఫైనల్గా చాలా కన్విన్స్ అయిన తర్వాత కీరవాణి పాపం 31 ట్యూన్స్ చేశాడు దానికి. ఫైనల్గా ఆ సాంగ్ క్లైమాక్స్లో వద్దన్న సాంగ్ నాకు తెలిసి క్లైమాక్స్ సాంగ్లో సెంటిమెంటల్ సాంగ్ అని ఆడియన్స్ తెలుసు, బట్ ఆ బీట్ కానీ ఆ ఫీల్ కానీ ఎలా ఉంటుందంటే క్లైమాక్స్ సాంగ్కి టోటల్ ఆడిటోరియం తాళం వేయటం అనేది నాకు తెలిసి ఫస్ట్ టైం. అది మళ్ళీ మీ అందరికి ఒక ఫ్యామిలీ రీయూనియన్ లాగా ఉందేమో. కీరవాణి హైలైట్ ఏంటంటే అక్క ఎవడో అతగాడు బీజం అక్కడ వేయటం అప్పటి వరకు చూపించుకుంటే ఎలా ఉన్నాడు అడగటం, చాలా బాగున్నాడు చెప్పడం అంతా. ఆ మ్యూజిక్ అక్కడ అయిపోతే మళ్ళీ మనకు థాట్ రాదు. హ్యాట్స్ ఆఫ్ గురుజీ, హ్యాట్స్ ఆఫ్. అదే ఇప్పుడు చార్లీ చాప్లిన్ చెప్పినట్టు మనం నవ్వుతూ ఏడుస్తుంటాం అంతే. అది అక్కడ కనిపిస్తోంది. నవ్వుతుంటాం, మనకు తెలియకుండా కన్నీళ్ళు. గ్రేట్. చాలా ఆడిటోరియంస్ లో ఆవిడ ఇలా ఇలా చేయటం అది అందరికి కళ్ళంబట నీళ్ళు. తర్వాత ఇందులో మన ఏవిఎస్ ఇప్పుడు లేడు గారండి, ఆ నాదస్వరం దగ్గర ఏవిఎస్ చేసిన పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. తర్వాత బాబుమోహన్ యాజ్ ఇట్ ఈస్, ఇంకా కొన్ని క్యారెక్టర్స్ కొంతమంది అలాగే ఫిక్స్ అయిపోయి ఉన్నారా అన్న భావన వచ్చిందండి. అందులో వీళ్ళందరి సపోర్ట్ తోటి వీళ్ళందరినీ చూపిస్తూ అక్కడ వాళ్ళిద్దరి మధ్య క్లాష్ చూపిస్తూ ఒక ట్రయాంగిల్ లవ్ కి దిస్ ఈస్ ట్రయాంగిల్ లవ్ అని చెప్పినటువంటి దానికి ఇంతకంటే వచనంలో ఇంకెవరు చెప్పలేరేమో, ఇంతకంటే స్క్రీన్ ప్లే ఎవరు చేయలేరేమో, ఇంతకంటే అద్భుతంగా ఈ సినిమా ఎవరు తీయలేరేమో. అశ్విని దత్ లాంటి గ్రేటెస్ట్ ప్రొడ్యూసర్. అశ్విని దత్ అంటే ఆయన చిన్న సినిమాలు ఇప్పుడు ఇక్కడ ఏమన్నా 2 పనులు 2 అంటే తీసుకొచ్చేసి మొత్తం బండి ఇవ్వండి అని అంత ఒక స్టార్ ప్రొడ్యూసర్, చాలా గొప్ప ప్రొడ్యూసర్ అని ఆ రోజుల్లో మేము చాలా ఎక్కువగా ఫీల్ అయ్యేవాళ్ళం. ఇప్పటికీ ఆయన సినిమాలంతా అంత హెవీగా భారీగానే ఉంటాయి. ఆయన ఈ సినిమాని ఇంత తక్కువలో ఓ బడ్జెట్ సినిమా అని ఆ రోజుల్లో అనుకున్న స్టేజ్లో తీస్తూనే అయినా సరే దీనికి ఒక దాన్ని ఏమంటారు హెవీనెస్ తీసుకురావాలని
ఆయన చేసిన పట్టుదల, తర్వాత అరవింద్ గారు వీళ్ళందరూ కలిసి ఈ సినిమా చేయాలనుకోవడం, ఈ సంకల్పం కుదరటం, ఇన్ని ఒక్క పాయింట్ కాదు. ఇందాక డైరెక్టర్ గారు పక్కన కూర్చొని చెప్తున్నారు, అన్ని కొన్ని అలా కుదురుతాయండి. ఎందుకు ఎట్లా కుదిరినాయి ఏంటి అనేది మనం వి కెనాట్, అందుకనే వండర్స్ మనం చేయలేం, అవి జరుగుతాయి. రాఘవేంద్రరావు గారి సెవెంత్ సెన్స్ లాగా ఆయన ముందే ఈ సినిమా మొదలుపెట్టే ముందే ఇది స్కై ఈజ్ ద లిమిట్ ఈ సినిమాకి, ఈ చిన్న స్టార్ క్యాస్ట్ తో ఒక ఎక్స్పెరిమెంట్ లాగా చేద్దాం, ఏదొచ్చినా మనకు తెలియాలి, అందుకని మనం రిలీజ్ చేయాలి అనే పట్టుదలతో అంత కాన్ఫిడెంట్ గాను ఆయన స్టార్ట్ చేసినప్పుడే అలా చేసిన విధానం కానీ ఇది తీసి, అంటే ఇది ఒక్కళ్ళ యొక్క అనడానికి లేదు సార్, ఇది అందరూ ఎవ్రీబడి కృషి, దానికి ఏదో బాగా కనెక్ట్ అయిపోయి చేశారన్న ఫీలింగ్. ఇప్పటికీ మేము చేసిన సీన్స్ అన్ని ఇవాళ మేము చేయాలంటే చేయలేం. చేయలేకపోవడానికి సార్ ఆర్ సో మెనీ రీజన్స్. వన్ ఆఫ్ ది రీజన్ ఈజ్ ఏజ్. ఇప్పుడు పిచ్చి పిచ్చిగా అసలు ఎలా చేసామనిపించింది. రవళి ఫ్లాష్ బ్యాక్ వెళ్ళిపోయింది నిజంగా. రవళి ఈ లాస్ట్ సాంగ్ లో షీ హాస్ గివెన్ ఫ్యాబులస్ పెర్ఫార్మెన్స్. నేను ఇలా చేసినప్పుడు జల్లు మంది నాకు కూడా ఇప్పుడు కూడా నాకు కూడా కళ్ళు చెబిరాయి అన్నమాట. అది సినిమా అని తెలుసు, మేము 18 ఏళ్ల క్రితం చేసామని తెలుసు. శ్రీకాంత్ బాధపడుతుంటే ఒకసారి ఇలా అంటాను అన్నప్పుడు, ఇప్పుడు చూస్తున్నప్పుడు కూడా నాకు ఆ ఫీల్ కలిగింది. ఆ సాంగ్ ఎప్పుడు చూసినా 8 years అయితే వస్తాయి నాకు, ఎనీ డే ఎనీ టైం. ఇన్వాల్వ్మెంట్ చాలా ఇన్వాల్వ్ అయిపోయింది. జనరల్ గా సుమా ఏ యాంకరింగ్స్ లో కానీ షోస్ లో చేసినప్పుడు తన పార్ట్ తను చేసుకెళ్ళిపోతుంది, కానీ ఇన్వాల్వ్ అవటం అనేది చాలా వెరీ రేర్ కేస్ ఐ థింక్. కానీ అంటే ఈ సినిమాతో మేము నేను ప్రేక్షకుల్ని రిప్రజెంట్ చేస్తూ ఉన్నాను సార్ ఇక్కడ. సో అందరూ అలా ఇన్వాల్వ్ అయ్యారు ఈ సినిమాతో. ప్రతి సాంగ్, ప్రతి ఫ్రేమ్ అందరూ ఇన్వాల్వ్ అయ్యాం. మీ అందరికీ ఎన్ని గుర్తులు ఉన్నాయో మాకు కూడా ఈ సినిమాతో ఒక్కొక్కరిని పిలిచి అడిగితే అన్ని గుర్తులు ఉంటాయి. మాకు అప్పుడు అలా జరిగిందండి, ఈ సాంగ్ అప్పుడు మేము అలా వేసుకున్నాం, అలా చాలా గుర్తులు ఉన్నాయి. This whole film was like one family. This kind of, I think, shoot has never happened earlier, will never happen also again. Because everybody was so involved in the making. Sir would give them that, you know, it is your film. Everybody, you know, otherwise usually you go for a 9 to 5 shift. You go work and come back. But here it was your family. There was so much love for each other, which, you know, he's the father and we were all like his children, and how he has actually made such beautiful family. And that's how the film came out so nice. Right. You know, everyone could feel every emotion in this film. Like, I did not know Telugu. I was even new in Hindi movies. And when Sir met me, he said that, you know, we have no choreographer, and we'll have to do the songs ourselves. So I will be doing these songs. Will you dance? So I said, I'll dance. So he would tell me the meaning, and then he's saying, now feel from the heart and do it. So, you know, it was so much of happiness while doing this film. There was so much of happiness. That's why we are so chirpy, bright. Right. And when there's, you know, your love is going away, so that feel is that just think your love is going, and you have a love for your sister and then for your lover. So that was, you know, it was so beautiful. He would involve everyone. Everybody was so involved in this film, and that's because of him, you know. We could. Srikanth, sir. The picture actually last day shooting almost we were all in tears. Yeah, all. ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క పాట అలా మిగిలిపోతాయి. ఈ సినిమాలో అన్ని పాటలు మిగిలిపోతాయి, కానీ ఒక్క పాట ఆయన పిక్చరైజ్ చేసిన విధానం, ఆ అమ్మాయి లవ్ ఫెయిల్ అయింది, ఊటీలో షూట్ చేసిన విధానం. రవళి గారు బాగా ఎమోషనల్ అయ్యారు అండ్ మిస్ అవుతున్నారు యాక్టింగ్ ని. మళ్ళీ వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా సినిమాల్లోకి? నాకు ఇష్టం యాక్టింగ్, కానీ మళ్ళీ వచ్చి యాక్ట్ చేస్తానని తెలియదు. ఈ స్వీట్ మెమరీస్ తో ఉండిపోతాను. ఆడియన్స్ పార్టిసిపేషన్ సినిమా మీద ఎలా ఉంటుందంటే, సినిమా నచ్చకపోతే అన్ని క్వశ్చన్స్ ఉంటాయి. అవునండి. అసలు వచ్చిన వాళ్ళు కానీ వాళ్ళ డబ్బులు వాళ్ళు తీసుకుని డ్రెస్సులు వేసుకున్నారు, కానీ వీడి పాటికి రెమ్యూనరేషన్ తీసుకుని అసలు రవళి పెళ్లికి పిలిచి దీప్తి పెళ్లితో చేస్తారు ఏంటని ఎవరు అడగలేదు. చూసారా, ఆడియన్స్కి ఏది మంచిది అనిపిస్తే అది జరిగితే వాళ్ళు హ్యాపీ. పాజిటివ్ థింకింగ్ మనసులో ఆడియన్సే జడ్జ్ చేస్తారు. వాళ్ళకి కావాల్సినట్టు జరిగితే వాళ్ళు ఫుల్ సాటిస్ఫై అవుతారు. లక్కీగా 300 రోజుల పైన ఆడినా కూడా ఎవ్వరు అడగపోబట్టి వాళ్ళు మీరు అడగమనేదాకా ఇవాళ మేమే లైట్స్, సౌండ్, రోల్, యాక్షన్, జూమ్, పాన్, డాలీ,
చిమ్మి కట్. ఓకే, ఇలా డైరెక్షన్ గురించి మీకు బోలెడని విశేషాలు తెలుసా? కానీ ఇంకా చాలా సందేహాలు ఉన్నాయా? డైరెక్ట్గా దర్శకేంద్రుడిని ఆయన సినిమాలకు సంబంధించి అనేక సందేహాలు అడిగి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఇదే మీ గోల్డెన్ ఛాన్స్. ఈ నంబర్కి ఫోన్ చేయండి. డైరెక్ట్గా డైరెక్టర్ గారి సినిమాలకి సంబంధించిన విశేషాలని అలాగే సందేహాలని ఆయన్నే అడిగి తెలుసుకోండి. దర్శకేంద్రుడితో డైరెక్ట్ టాక్. బ్రహ్మానందానికి బిగినింగ్ లోనే ఒకసారి చెప్పాను, గుర్తుంది బ్రహ్మానందకు? గుర్తుంది సార్. బిగినింగ్ డేస్ లో నాకెందుకో అనిపించేది శ్రీకాంత్ అంటే సిన్సియర్గా హార్ట్ఫుల్ గా అన్నా నేను. బ్రహ్మం నిన్ను చూస్తా ఉంటే నువ్వు మామూలుగా మార్వాడీస్ కూర్చుని ఒక దివాన్ మీద కూర్చుని వెనక మొత్తం నీ షీల్డ్స్ పెట్టుకుని 250 రోజులు 200 రోజులు ఇది ఇది పెట్టుకుని ఎవరో వచ్చారు ప్రొడ్యూసర్ అడిగితే డేట్స్ లేవండి అని చెప్పడం నాకు ఎన్ని గుర్తుకొస్తున్నాయా. ఏదో ఒక రోజు నువ్వు నాకు ఎగ్జాక్ట్ గా భలే దొంగ షూటింగ్ అప్పుడు నాకు ఎందుకంటే వీడిని చూస్తుంటే అట్లాగా అనిపిస్తుంది, అలాగా ఊహించుకుంటున్నాను నేను అని. బహుశా ఇది ఆల్మోస్ట్ 30 years బ్యాక్, 25 more than 25 years బ్యాక్ he told me like that comes true. అండ్ అది నిజంగా ఇప్పుడు జరుగుతుంది పీరియడ్. అండ్ మై ఫేవరెట్ డైరెక్టర్ శ్రీకాంత్. మళ్ళీ బ్రహ్మోత్సవంతో ఆంధ్రదేశంతో ఉత్సవాలు జరగాలి. రవళి యాక్ట్ చేయను అన్నట్టు అనొద్దు. నాకు చాలా ఇష్టం. అందమైన మాట ఉంది. మెమరీస్ తో బతుకుతాం అంటే మామూలు విషయం కాదు. ఎనీథింగ్. దీప్తి మై డార్లింగ్. పార్ట్ 2 వస్తే బాగుంది సార్. పార్ట్ 2 యు లుక్ ఆల్వేస్ లైక్ దట్ ఓన్లీ. థాంక్ యూ. అండ్ యువర్ యాత్ర అండ్ అదర్ మూవీస్ ఎవ్రీ మూవీ షుడ్ గో వెల్. అండ్ శ్రీకాంత్ నీ మంచితనమే నీ భూషణం. నీ అబ్బాయి కూడా బ్రహ్మాండ కెరియర్ రావాలి. భరణి గారు నా వరకు వచ్చి ఆగండి. పెళ్లి సందడి చవి చూసిన విజయాల్లో రికార్డ్స్, మరి ఆ రికార్డ్స్ విశేషాలు అశ్విని దత్ గారు మనకి వివరిస్తారు. దీని రికార్డ్స్ అదే అదృష్టం. ఇన్నేళ్ల తర్వాత కూడా ఇదే రికార్డుగా ఉంది. ఇది చదవటం అదృష్టంగా భావిస్తూ చదువుతున్నా. 85 లక్షలతో తీసిన ఈ సినిమా 15 కోట్లకు పైగా వసూలు చేసి రికార్డు సృష్టించింది. హైదరాబాద్ సంధ్యా థియేటర్లో 1,20,00,000. విజయవాడ స్వర్ణ ప్యాలెస్ లో డైరెక్ట్ గా రోజుకు 4 ఆటలు చొప్పున 301 రోజులు 1,204 ఆటలు ఆడటం ఆల్ టైమ్. 27 సెంటర్స్ లో రోజుకు 4 షోస్ చొప్పున డైరెక్ట్ జూబిలీ ఆడిన సినిమా పెళ్లి సందడి. అప్పటికి ఇప్పటికి ఈ సినిమాయే రికార్డ్. అలాగే ఫస్ట్ రిలీజ్ లో 34 సెంటర్స్ లో రిలీజ్ చేసాం, అన్నింటిలో 100 days ఆడింది. సెకండ్ బ్యాచ్ లో 25 సెంటర్స్ లో రిలీజ్ చేసాం, అన్ని 100 days ఆడింది. సెకండ్ బ్యాచ్ లో 100 days ఆడటం. లవకుశ తర్వాత ఇదే 300 days ఒక్క థియేటర్లో స్వర్ణ ప్యాలెస్ విజయవాడ, 277 రోజులు సంధ్యా థియేటర్ హైదరాబాద్, 224 రోజులు 8 సెంటర్లు, 200 రోజులు 13 సెంటర్స్, 196 రోజులు 8 సెంటర్స్, 175 రోజులు 20 సెంటర్స్. పెళ్లి సందడి 31 సినిమా స్ట్రైట్ గా రిలీజ్ అయ్యి 34 సెంటర్స్ లో ఆడుతుంది. థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. మన సినిమా మీద పెళ్లి సందడి మీద చిన్న పోయిటరీ. భూదేవే పెళ్లిపీట ఆకాశం పందిరి, రాఘవేంద్రుడు అలరించెను తెలుగు పెళ్లి సందడి, ఏకాంతుడు శ్రీకాంతుడు రవళి దంటగట్ట, ఏకాంతుడు శ్రీకాంతుడు రవళి దంటగట్ట, బ్రహ్మానందం బాయను తాను గంటగొట్ట, వెండి తాళం గుత్తితోటి బంగారపు పెట్టెలు, వెండి తాళం గుత్తితో బంగారపు పెట్టెలు, సౌందర్య లహరి అందానికి తెలుగు వాళ్ళ లొట్టలు. శ్రీకాంత్ గారు, రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో పెళ్లి సందడి రీమేక్ చేస్తే, సీక్వెల్ వస్తే, ఒకవేళ మీరు కాకుండా ఉంటే ఇంకెవరు నెక్స్ట్ ఆప్షన్? పెళ్లి సందడి పార్ట్ 2 వస్తే మేమే చేయాలి. అంతే అంతే. మరి హీరోయిన్లు ఎవరు? వీళ్ళే చేయాలి. ఇంకొక రకంగా వస్తుంది, వేరే రకంగా ఉంటుంది స్టోరీ. డైరెక్టర్ ఈయనే చేయాలి, ప్రొడ్యూసర్ ఈయనే చేయాలి. వాళ్ళే ఇంకా కొంతమంది ఎక్కువ 18 సంవత్సరాలు పుట్టుంటారు కదా. ఫస్ట్ పార్ట్ నేను, సెకండ్ పార్ట్ శ్రీకాంత్ ఇస్తుంది. ఓ, ఫస్ట్ పార్ట్ రాఘవేంద్రరావు గారు, సెకండ్ పార్ట్ మీరు అంటారు. రవళి గారు, నేటి తరం హీరోల్లో నవమన్మధుడు అతి సుందరుడు ఎవరు మీ దృష్టిలో? నా పేరు చెప్పొద్దు.
సరే బ్రహ్మానంద గారు వద్దన్నారు కాబట్టి మహేష్ బాబు. సినిమాలో పూలు పండ్లు వాడకూడదని నిషేధం పెట్టారు, మరి మీరు పాటలు ఎలా తీస్తారు సార్? వాడకూడదండి. అంటే జంతువులను ఎలాగైతే వాడకూడదని పెట్టారో పూలు, అలాగే పండ్లు పూలు పళ్ళు వాడకూడదు అని పెట్టారు. గ్రాఫిక్స్ లో గ్రాఫిక్స్ లో అందులో ఇంకా అందంగా ఉంటున్నాయి పూలు పళ్ళు. బ్రహ్మానందం గారు, బ్రహ్మానందం గారు, మిమ్మల్ని హీరోగా పెట్టి డైరెక్టర్ గారు ఒక సినిమా ప్లాన్ చేస్తున్నారు. హీరోయిన్ ఎవరో మీరే డిసైడ్ చేయాలి. ఏ దీపికా పదుకోన్, బి కత్రీనా కైఫ్, సి సోనాక్షి అండ్ డి సన్నీ లియోన్. నిర్మాతగా నేనైతే అమ్మా కత్రినా కైఫ్. ఓకే, చాయిస్ మీదైతే. ప్రొడ్యూసర్ ఎలా అన్న తర్వాత మనం ఏం రాఘవేంద్రరావు గారు, తెల్లారితే పాట షూటింగ్, అది కూడా హీరోయిన్ మీద సోలో సాంగ్, కానీ హీరోయిన్ ని సాయంత్రం కుక్క కరిచింది, బొడ్డు చుట్టూ 14 ఇంజెక్షన్లు, షూటింగ్ చేసి తీరాలి, టైం లేదు, మీరు ఎలా తీస్తారు? బొడ్డు పరిస్థితి ఏమిటో అంతేగా, సినిమా పరిస్థితి ఏమిటని కాదు. అంటే శ్రీకాంత్ ఏదో కాదు, ఒక చిన్న ఆల్టర్నేటివ్ అంటే శ్రీకాంత్ మీకు అర్థం అవుతుంది. హీరోయిన్ సపోజ్ దీప్తి అనుకుందాం, కుక్క కరిచిన దీప్తికేగా. దీప్తి రియాక్షన్ ఫేస్ ది, బొడ్డు నీది కానీ వేరే వాడు. ఓకే సార్, మా క్వశ్చన్స్ సమాప్తం. ఇంకా మీరు ఏమైనా అడగాలనుకుంటే తాంబూలాలు ఇచ్చిపుచ్చుకోండి, ముహూర్తం మించిపోతోంది. హృదయమనే కోవెల తలుపులు తెరిచే తాళం, ప్రేమ 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 ప్రేమ, త్యాగమనే దేవత సన్నిధి వెలిగే దీపం, ప్రేమ 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 ప్రేమ, అణువణువును చెలిమికి అంకితమిచ్చును ప్రేమ. అందరూ పుట్టడమే అమ్మ అని పుడతారు, నేను సినిమా అని పుట్టాను. ఇప్పుడే చెప్తాం, తర్వాత చెప్తాం మేము. ఒక ఐకే పాను బనారసు వాల అని. ఏయ్ దా మొక్కుకో మొక్కుకో, ఏం పర్లేదు, జీతే రహో, శీఘ్రమే కళ్యాణ ప్రాప్తిస్తుంది. అయ్యో మళ్ళీనా? డబ్బులు తీసుకున్నట్టు ఇంట్లో చెప్పావు అనుకో అన్నారు, అంటే చెప్పను. షట్కాల శివ పూజా నేత్రుడు, ధిక్కాల అనవజ్జ చరిత్రుడు, అతి మిత్రుడు అగల మిత్రుడు, అతివా సన్మతివా కులసతివా, అయితే తక్షణ లక్ష్మణ రేఖ అతిక్రమమే నీ ధర్మం. మేము గాని తొమ్ముకో అనేవాడు. ఏమే మమ్మల్ని చూసుకోమన్నారు తప్ప తొమ్మొద్దన్నారు, దీనికి వెళ్ళొద్దన్నారు అని. ఇదేంటి మాట్లాడుతుంది, కాంపిటీషన్ మొగదా అనుకున్నాను. మా ఆవిడ ఎవరన్నా హీరోయినా అన్నారు, హీరోయిన్ కాదు నా హీరోయినా అన్నారు. ఓ ప్రియా ప్రియా అనగలేదు, నా ప్రియా ప్రియా, నేను సోఫాలు గాట్లు నొక్కేసుకుంటున్నాను. ఓహో ఇంతకాలం కప్లింగ్ మీద దద్దడిపూర్ అమ్మనా. శ్రీదేవికి మలేరియా వచ్చేసి పుట్టికైపోతే సమంతలా ఉంటుంది.